Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీగురుభ్యో నమః హరి ఓం ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్ష ఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానము చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. శ్రీగురుభ్యో నమః హరి ఓం. తులారాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అని కనుక మనం చర్చిస్తే కనుక ఆర్థిక పరంగా అనేకమైన ఇబ్బందులు తులారాశి వారు ఎదుర్కొంటున్నారు. వీరికి గజిబిజి గందరగోళంలో ధనాన్ని ఎక్కడ వెచ్చించాలో తెలియక తక్కువలో వస్తోంది కదా అని చెప్పి పెట్టుబడులు పెట్టడం, మోసపోయి అయ్యో అనవసరంగా నా కష్టాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టానే అనేటువంటి బాధపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తులారాశి వారు ఈ 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా దేని మీద పెట్టుబడులు పెట్టకండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. పైగా మీరు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుందో దాన్ని 1కి 10, 10కి 100 సార్లు ఆలోచించి మరీ పెట్టండి. మీరు పెట్టేటువంటి ల్యాండ్ కానీ హౌస్ కానీ అది వేరే వేల పేరు మీద రిజిస్టర్ అవ్వడం, దాన్ని నమ్మించి మీకు అమ్మడం, దానివల్ల మీరు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఇక అప్పుల బాధ అంటారా, తీరేటువంటి అవకాశం లేదు, అలాగని చెప్పి మీకు అప్పు పుట్టేటువంటి అవకాశం లేదు. సర్లే గట్టుకాలం నడుస్తోంది కదా అని చెప్పి మీరు కాంప్రమైజ్ అయ్యి ఈ నెలంతా కూడా
సరే నడిపిద్దాంలే అన్నట్టుగానే నడిపించుకోవాలి. ఆర్థికంగా బాగా నలిగేటువంటి అవకాశం తులారాశి వారికి ఏర్పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడిందా అన్న సామెత పరంగా ఒక ఖర్చు ఇది తగ్గించుకుందాంలే అనుకునే లోపు వేరే ఖర్చు వచ్చి ఈ ఖర్చు ఆ ఖర్చు మీద పడిపోవడం, నేను మారిన ఖర్చు తగ్గించిన వేరే విధంగా అయిపోతోంది, ఎందుకు ఇలా అవుతోంది అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళని సంప్రదించడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా తులారాశి వారికి ఈ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మీ చేతిలో డబ్బు నిలవదు. మీరు ఎవరికైనా ధనం ఇచ్చినా వారు మీ దగ్గర ఎందుకు కొరకు డబ్బు తీసుకున్నారో అది తప్ప వేరే దానికి ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి ఈ నెలలో ట్రాన్స్లేషన్స్ అనేటువంటివి చేతి ద్వారా, అంటే ఆన్లైన్లో చేయొచ్చా గురుగారు అనేటువంటి వారు కూడా ఉన్నారు. ఆన్లైన్ కాదండి, మీరు ఏ లైన్లో చేసినా సరే తులారాశి వారు ఈ నెలంతా కూడాను ధనపరంగా నేలలా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశమే లభిస్తుంది. కాబట్టి మీకు రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారంలో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెలలో వద్దు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది తులారాశి వారికి. 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల కాస్త ఆర్థికంగా ఇబ్బంది పడినా మానసిక ఆనందం కలుగుతుంది. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. దూర ప్రాంత ప్రదేశాలు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా తులారాశి వారికి ఆరోగ్యం విషయంలో వెన్నుపూసకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. నడు నొప్పి రావడము, చివరి భాగం బాగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది తులారాశి వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల తులారాశి వారికి ఒక మానసికమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా అంటే, ఏదో జరిగిపోతోంది, అక్కడ నన్నే బ్లేమ్ చేస్తున్నారు అని అక్కడ ఎవరు ఏమి అనకపోయినా మీ మాట అన్నారు అని మీరు అపోహపడి వారితో వాగ్విధానం పెట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి మెడిటేషన్ కానీ లేదా ఎక్కువ శాతం దేవాలయంలో ఉదయము సాయంత్రము ఖచ్చితంలో ఒక 15 నిమిషాలు గడపడానికి చూడండి. మీ కోపము మీ ఆలోచన రెండూ కూడా మారే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అనవసరంగా ఎదుటి వాళ్ళని మీరు బ్లేమ్ చేసి లేనిపోనిది నెత్తిన రాసుకుని మీరు ఆ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేసేటువంటి అవకాశం, అది చెయ్యాలి అనేటువంటిది కాదు, కానీ ఆ సమయంలో ఏదో అనిపించి మీరు చేసేటువంటి గందరగోళంలో గోచరిస్తోంది. కాబట్టి తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంతే తులారాశి వారు వ్యాపారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారాలు చేయొద్దు. సంతానం కోసం చూసే వాళ్ళకి మాత్రం ఫిబ్రవరి నెల కలిసి వస్తుందని చెప్పవచ్చు. జనవరిలో సంతానానికి ఎటువంటి అవకాశాలు కనిపించడం లేదు. విద్యార్థులు కూడా అద్భుతంగా కలిసి వస్తోంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు. అది కూడా వెన్నుపోసుకు సంబంధించిన సమస్యలు అధికంగా ఏర్పడుతున్నాయి. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా ఈ జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు శివాలయంలో ఒక 15 నిమిషాలు ఈశ్వరుడి ఎదురుగా కూర్చుని నమస్కారం చేస్తూ ఓం నమ శివాయ నమః అనేటువంటి శివపంచాక్షరి మహామంత్రాన్ని కుదిరినంత సేపు జపం చేయండి. సంఖ్యతో పరిమాణం పెట్టుకోవద్దు, సంఖ్య సరిపోదు. ఎంత సమయం ఉంటే ప్రతి క్షణము కూడా ఈశ్వర నామస్మరణ చేయడం, భస్మధారణ చేయడం, మెల్లో రుద్రాక్షమాల ధరించడం, సోమవారము మంగళవారము ఆదివారము ఈ 3 రోజులు కూడా చక్కగా తెల్లటి వస్త్రం లేదా ఎరుపు వస్త్రాన్ని ధరించడానికి చూడండి. అద్భుతంగా పరమేశ్వర కటాక్షం కలుగుతుంది.